గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి నిఫ్టీ 50 వచ్చేసి నేను 445 పాయింట్స్ అప్తో క్లోజ్ అయిందండి. మనకి 24,188 దగ్గర. కాకపోతే మనకి ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ కానీ మనకి స్మాల్ క్యాప్ కానీ మనకు వచ్చేసి నిఫ్టీ 50 కంటే మనకి డౌన్ పర్ఫామ్ చేయడం జరిగింది. నిఫ్టీ అయితే మనకి మనకి వచ్చేసి మంచి టాప్ పర్ఫార్మింగ్గా ఇండెక్స్గా నిన్నైతే ఉంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మన గిఫ్ట్ నిఫ్టీ 24,158 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అనేది మనకి ఒకసారి చూద్దాము. ఓకే, ఈరోజు సో మనకు అంత పెరిగిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చా, ఇంకా మనకి అప్ సైడ్ మూమెంట్ ఉండొచ్చా, డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనకి మన ఆప్షన్ చైన్ డేటా ఉపయోగించి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 24,000 నియర్ టు 200 దగ్గర మనకి క్లోజ్ అవడం చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 24,200 నుంచి మనం చూసినట్లయితే 2,55,000 24,200 దగ్గర 2,55,684 దగ్గర మన దాకా మనకు ఓఐ అనేది బిల్డ్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ అది క్రాస్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందండి, దాన్ని మనకి ఈవెన్ 24,500 చూసినా కానీ మనకు ఓఐ అనేది అంత బిల్డ్ అవ్వడం మనం ఎక్కడ చూడలేదు. 1,17,000 అనేది చూస్తున్నాము. సో మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి 1,69,042 పుట్ ఆప్షన్ సైడ్ 24,150 మనకి 24,150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి 1,69,000 ఉంది. సో దాని డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి తర్వాత ఈవెన్ 24,000 చూసినా మనకంతా ఓఐ డేటా అయితే బిల్డ్ అవ్వలేదు. ఓకే, సో ఓఐ డేటా అనేది మనకి డౌన్ సైడ్ కంటే ఈవెన్ రౌండ్ ఫిగర్ 24,000 చూసినా మనకి 75,000 ఉంది. కాకపోతే మనకు వచ్చేసి 24,500 చూసినట్లయితే 1,17,000 ఉంది. మనకి 24,250 కానీ 24,300 కానీ మనకు 1,27,000. సో మోర్ దెన్ 1,00,000 వచ్చేసి మనకి 24,300 దాకా కనిపిస్తుంది. దాని తర్వాత అది బ్రేక్ అయితే మనకి 24,500 దాకా కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ వచ్చేసి మనకి 24,150 టుడే ఎర్లీ మార్నింగ్ మనకి మార్కెట్ వచ్చేసి 24,150 to 300 అన్నట్లు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి లెవెల్స్ చూడబోయే ముందు రేపు అసలు నిన్న ఎందుకు మార్కెట్ అలా ఆ విధంగా పెరిగింది అనేది ఒకసారి కొన్ని మనకి అప్డేట్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సెన్సెక్స్ సోర్స్ 1436 పాయింట్స్ అన్నట్లు చూస్తున్నాము. సో ఆ టాప్ 5 ఫ్యాక్టర్స్ ఏందనేది ఈ బుల్స్ రైజింగ్ నిన్న అంత బుల్ రైజింగ్ గల కారణం ఏందనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఒకసారి ఇక్కడ మనం చూద్దాం మేజర్గా. ఇక్కడ మనం చూసినట్లయితే బిఎస్సి సెన్సెక్స్ సర్జ్డ్ 1,400 పాయింట్స్, నిఫ్టీ 50 క్లోజ్డ్ 24,150 డ్రివెన్ బై గెయిన్స్ ఇన్ ఇక్కడ చూడండి ఫైనాన్షియల్స్, ఆటో, ఐటీ స్టాక్స్. సో మేజర్గా ఏంటంటే మనకి నిన్న ఫైనాన్షియల్స్ బజాజ్ ఫినాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, లేకపోతే బజాజ్ ఆటో, మారుతి, సో రాయల్ ఎన్ఫీల్డ్, ఐకర్ మోటార్స్ ఇవన్నీ ఏంటంటే మనకి బాగా పెరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఐటీ స్టాక్స్ ఏదైతే ఉందో దాని ప్రొజెక్షన్ మనకి వచ్చేసి ఈ Q3 రిజల్ట్స్ బాగా ఉంటాయి అనేది ఒక ప్రొజెక్షన్ ద్వారా కూడా మనకు వచ్చేసి ఐటీ స్టాక్స్లో మంచి మూమెంటం, ఎందుకంటే ఐటీ స్టాక్స్ వచ్చేసి బాగా పడింది. అందువల్ల వచ్చేసి మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే మేజర్ కంట్రిబ్యూషన్స్ ఇంక్లూడ్ స్ట్రాంగ్ డిసెంబర్ ఆటో సేల్స్ అండి. సో మనం ఆటో సేల్స్ మనం డిస్కస్ చేసాం కదా మారుతి సుజుకి. సో దాని యొక్క గ్యాప్ చాలా ఉంది, మీరు అది ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది, మీరైతే బై చేయండి అని మినిమల్ స్టాప్ లాస్తో కూడా మనం అక్కడ చెప్పడం చేసాము. అండ్ ద రైజ్ ఇన్ ఆటో స్టాక్స్ అండ్ రికవరింగ్ ఇన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ స్టాక్స్. సో పాజిటివ్ కామెంటరీ ఆన్ ద ఎకానమీస్ అవుట్లుక్ అండ్ బయింగ్ ఆన్ ఎక్స్పైరీ డే ఆల్సో సపోర్టెడ్ ద ర్యాలీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ద టాప్ 5 పాయింట్స్ అనేది మీకు ఇక్కడ మనకు వచ్చేసి సినాప్సిస్లోనే మనం చూస్తున్నామండి. డిసెంబర్ ఆటో సేల్స్ ఒక పాయింట్ మనం చూసినట్లయితే, సెకండ్ వచ్చేసి రైజ్ ఇన్ ఐటీ స్టాక్స్, నెక్స్ట్ రికవరీ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్. ఓకే, 3 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మేజర్గా ఇక్కడ వచ్చేసి పాజిటివ్ కామెంటరీ ఆన్ ద ఎకానమీ అవుట్లుక్. సో మనకి జీడిపి గ్రోత్ రేట్ కానివ్వండి, మనకి దాని మీద మనకు వచ్చేసి ప్రొజెక్షన్ నెక్స్ట్ 1 to 2 క్వార్టర్స్ తర్వాత మంచి ప్రొజెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్లుగా చూస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నిన్న ఈవెన్ ఎక్స్పైరీ డే అయినా కూడా బయింగ్ అనేది జరిగింది. ఓకే, సో ఈ 5 పాయింట్స్ అనేది మనం ఇక్కడ వచ్చేసి మనకి మేజర్గా నిన్న బుల్స్ అనేది ఎందుకు తోడ్పాటైంది, ఎక్కడ మనకు వచ్చేసి సపోర్ట్ వచ్చింది బుల్స్కి అనేది ఈ 5 పాయింట్స్ అనేది మనకి ఇవ్వటం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చూద్దాం. నిన్న మనము ఈఎంఏ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. సో ఎలాంటి మనకి డౌన్ సైడ్ మూమెంటం లేకుండా ఈఎంఏ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. విత్ జస్ట్ మనం వచ్చేసి ఎంత స్టాప్ లాస్ తీసుకున్నాం, 30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాం. 30 పాయింట్స్ మనకి నిఫ్టీ స్టాప్ లాస్కి ఎంత ఇచ్చిందండి, దగ్గర దగ్గర 30 పాయింట్స్ నిఫ్టీ స్టాప్ లాస్కి మనకు వచ్చేసి మోర్ దాన్ 15 టైమ్స్. సో 1:15 అనేది నిన్న వర్కౌట్ అయింది, 1:15. సో ఎవరైతే మన వీడియో అనేది ఫాలో అవుతున్నారో వాళ్ళకి
సో నిన్న వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఇక్కడ క్యాచ్ చేయలేదనుకున్నా మళ్ళీ ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. సో ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఎక్కడ ఇచ్చింది? సో నియర్ అబౌట్ 23,970, 980 దగ్గర మళ్ళీ ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అందువల్ల ఒకవేళ మనం ఇక్కడ క్యాచ్ చేయలేదు, మిస్ అయ్యాము అని అనుకున్నా మళ్ళీ మనకి ఇక్కడ సెకండ్ టైం కూడా ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. అది మీరు ఒకసారి, ఎందుకంటే నేను చెప్తున్నాను ముందు పదే ఫస్ట్ నుంచి, ఎప్పుడైతే ఈఎంఐ ప్యాటర్న్ ఉంటుందో మనకు వచ్చేసి ప్రాఫిట్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి. సో ఈఎంఐ ప్యాటర్న్ ఎప్పుడు మనం మిస్ చేసుకోవద్దు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ప్రొజెక్షన్ ప్రకారం మనం జస్ట్ ఇక్కడ నాకు వచ్చేసి డౌన్ సిగ్నలింగ్ వచ్చింది. అండ్ ఈఎంఐ వచ్చేసి మనకు వచ్చేసి డౌన్ సైడ్ బ్రేక్ అయితే అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే. డౌన్ సిగ్నలింగ్ ఇచ్చింది, ఈఎంఐ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి 24,160 నుంచి మనకు వచ్చేసి 24,000 ఈ లెవెల్స్ దాకా. సో ఈ లెవెల్స్ దాకా మార్కెట్ 24,100 అండ్ 24,300 లెవెల్స్ అనుకున్నాం కదా మన యొక్క ఓఐ డేటా చూసి. సో మోస్ట్లీ ఈ రేంజ్లోనే మార్కెట్ ఈరోజు ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లు నాకు ఓఐ డేటా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ నాకు ఈ 24,100 అనేది బ్రేక్ అయితే నాకు 24,000 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్. లేదు నాకు ఇక్కడ కనుక ఇది అప్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం సో 24,200 బ్రేక్ అయితే నాకు 24,300. సో ఈరోజు వచ్చేసి ఒక 50 పాయింట్స్ టాప్ లాస్తో మీరు 1:2 ట్రేడింగ్ అనేది పెట్టుకోండి. సో ఈరోజు వచ్చేసి 1:2 ట్రేడింగ్, ఏదో డౌన్ సైడ్ బ్రేక్ అయినా 100 పాయింట్స్, అప్ సైడ్ బ్రేక్ అయినా 100 పాయింట్స్ యాజ్ పర్ ఓఐ డేటా. ఓకే. కాకపోతే నాకు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో నిన్నైతే 1:15 మనకి ఇచ్చింది. ఈ రోజు అయితే మనం వచ్చేసి ఓన్లీ 1:2 అనేది ఈఎంఐ చార్ట్ ద్వారా చూస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. నాకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఈవెన్ మనం వచ్చేసి చూడండి నిన్న సెకండ్. సో సెకండ్ మనం నిన్న ఏదైతే మనం డిస్కస్ చేసామో మనకి మార్కెట్ వన్స్ బాగా బుల్లిష్ అయినా బాగా బెరిష్ అయినా కొన్ని టాప్ 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవి వచ్చేసి మనం డిస్కస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ ఇవి ఈరోజు వచ్చేసి ఎంతవరకు ఉండొచ్చు అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం చూస్తున్నామండి. సో ఇది వచ్చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే నేను చూస్తున్నాను. ఓకే. సో ఈవెన్ చూసినట్లయితే నాకు ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఉంది, అలాగే ఈఎంఐ చార్ట్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈవెన్ మనం నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీ కూడా నాకు ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, నాకు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలానే డౌన్ సైడ్కి ఈఎంఐ చార్ట్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మీరు యూజ్ చేసుకోవచ్చు విత్ స్మాల్ స్టాప్ లాస్తో, విత్ 50 పాయింట్ స్టాప్ లాస్తో. అండ్ మనకు వచ్చేసి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది, సో నేను ఈఎంఐ స్ట్రాటజీ ఎలా వాడాము, ఈరోజు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మీరు వాడండి. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు. 51,538 డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి, 51,641 అప్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ అనేది బై చేయండి విత్ గుడ్ టార్గెట్స్. ఓకే. ఎందుకంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి నిఫ్టీ కంటే డౌన్ పర్ఫామ్ చేసింది. అందువల్ల ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొంత మూమెంటం అయితే కనిపించవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ అండి. మీకు లెవెల్స్ అయితే క్లియర్ మనకి వచ్చేసి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా అర్థం కాకపోతే మన యొక్క వీడియో కామెంట్ సెషన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి కుబేరా ఛానల్.